అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ టమోటా సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, పంటల్లో మొండి జాతి కలుపు తొంగ నివారణ, నాటుకోడి పిల్లల బ్రూడింగ్లో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమోటో. టమోటో ధర ఎప్పుడు ఆకాశాన్ని అంటుతుందో, ఎప్పుడు నేలచూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసే పంట కూడా ఇదే. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రస్తుతం రైతులు సన్నద్ధమవుతున్నారు. అయితే సాగుకు ఎంచుకున్న పొలంలో ఒకేసారి నాటడం కాకుండా దఫాలుగా నాటుకుంటే మార్కెట్ ఆటుపోట్లను కొంతవరకు అధిగమించే వీలుంటుంది. అయితే వర్షాకాలపు టమోటాకు చీడపీడల బెడద ఎక్కువ. అందువల్ల ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఖరీఫ్ టమోటో నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ టమోటో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. సంవత్సరం పొడుగునా కూడా రైతు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి కూరగాయల పంట అంటే టమాటో. ఈ టమాటో వేసే రైతులు కొన్ని రకాలైనటువంటి సూచనలు, అదేవిధంగా యాజమాన్య పద్ధతులు మరి పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే పొలం నీరు ఇంకేటువంటి బరువైన నేలలు అవనండి, లేదంటే గరప నేలలు ఏవైనా కానీ అలాంటి నేలలు ఎంపిక చేసుకోవడం అనేది మంచిది. మరి వీటిలో ఉండేటువంటి రకాలు ఈ పోజా రుబీ కానీ, పోజా ఎర్లీ డ్వార్ఫ్ అంటాం అది కానీ, అలాగే అర్కా మేఘాలి, ఇవన్నీ కూడా 130 నుంచి 135 రోజులు మనకి కాల పరిమితి ఉంటుంది. పండ్ల పరిమాణం కూడా మధ్యస్థంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే 10 నుంచి 12 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వచ్చేటువంటి రకాలు. అదేవిధంగా మనకి అర్కా సరోబ్ అయితే కనుక 105 నుంచి 110 రోజులు అంటే తక్కువ కాల పరిమితి రకాలుగా ఉంటుంది. ఈ రకాలతో పాటుగా అర్కా సామ్రాట్, అదేవిధంగా అర్కా రక్షక్, ఈ రకాలు చూసుకుంటే మనకి 135 నుంచి 140 రోజుల కాల పరిమితి ఉంటుంది. మరి హైబ్రిడ్ రకాలు కాబట్టి బాగా దిగుబడి సుమారుగా 25 నుంచి 30 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. ఇకపోతే కనుక విత్తన మోతాదు కనుక చూస్తే మనకి హైబ్రిడ్ రకాలు అనుకోండి ఎకరానికి 60 నుంచి 80 గ్రాములు విత్తనం ఎకరాకి సరిపోతుంది. అదే కనుక సూటి రకాలు అయితే కనుక మనకి 200 నుంచి 250 గ్రాముల వరకు కూడా విత్తనం అవసరం ఉంటుంది. అదేవిధంగా విత్తన శుద్ధి వరకు చూస్తే మెటలాక్సిల్ అయితే కనుక 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి చేసుకోవటం కానీ, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తాము అనుకుంటే కనుక ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని కనుక నాటితే చాలా వరకు ఈ ఆకు ముడత పురుగులు కానీ లేదంటే తెగుళ్ళు కానీ చాలా వరకు మనకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మన నారుమడి విషయానికి వస్తే మనకి 1
ఎకరానికి కావాలనుకుంటే సుమారుగా 25 నుంచి 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెంచినటువంటి నారు ఒక ఎకరాకి సరిపోతుంది. దీనికి ఏంటంటే ఒక ఎత్తైన నారుమడి, అంటే ఒక 6 అంగుళాలంటే 10-15 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా ఎత్తైన నారుమడులు చేసుకోవాలి. మరి వర్షాకాలం కాబట్టి నీరు నిలిస్తే నారు కుళ్ళు తెగులు వచ్చేస్తుంది. కాబట్టి ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని ఆ మడులు బాగా దున్నుకోవడం, దానికి మళ్ళీ సేంద్రియ ఎరువును వేసి ఆ బెడ్స్ మీద ఒక 10 సెంటీమీటర్లకి ఒక అంగుళం లోతు చాలులాగా ఒక కట్టెతో గీసి అందులో మనం ఎంచుకున్నటువంటి విత్తనము నారుమడిలో వేసి పైన కప్పేసి పైన మళ్ళీ గడ్డి కప్పి మనం మొదట ఆ వారం రోజులు కూడా ఉదయం సాయంత్రం నీరు పోస్తే మనకి బాగా మొలకొస్తుంది. 5-7 రోజు మొలకొచ్చిన తర్వాత మనం పైన ఉన్నటువంటి గడ్డి తీసి తర్వాత మనం నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరి నారులో కూడా నారు కుళ్ళు తెగులు రాకుండా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి విత్తనాలు వేసిన 12వ రోజు అదేవిధంగా 22వ రోజు ఒకసారి కనుక వేర్లకు తలిచేటట్టు పిచికారీ చేసుకుంటే మనకి నారు కుళ్ళు తెగులు కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ప్రధాన పొలం నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలం మనం తీసుకుని ఎక్కడైతే నాటుతామో దానికి మనకు 5 నుంచి 8 టన్నుల వరకు కూడా ఈ పశువుల గత్తం కానీ వేసి బాగా 2-3 సార్లు కలిగి దున్నుకుంటాము. ముందుగా బోధులు తయారు చేసుకుంటాం 2 అడుగుల దూరంలో. ఆ బోధుల మీద వర్షాకాలంలో వరుసకి మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు వచ్చే విధంగా నాట్లు వేసుకోవాలి. ఇంకా కలుపు యాజమాన్యం అంటే మనకి ఒకటి ఇందులో పొలం దున్నిన తర్వాత చాలా వరకు కలుపు ఉండదు. నాటిన తర్వాత మనకి గనక 25-30 రోజులప్పుడు గనక ఏవైనా గడ్డి జాతి కలుపులుంటే 300 గ్రాముల మెట్రిబిజిన్ మందును 200 లీటర్ నీటికి కలిపి కనుక మనం వరుసల మధ్యలో వీలైనంత వరకు మొక్కల మీద పడకుండా కనుక పిచికారీ చేసుకోగలిగితే మనకి కలుపు కూడా గడ్డి జాతులు ప్రత్యేకంగా సమర్థవంతంగా మరి నివారించబడతాయి. కాబట్టి అది చేసి తర్వాత మళ్ళీ 30-40 రోజులప్పుడు వీలైతే తప్పనిసరిగా కూలీల సహాయంతో కనుక మనం గొప్పు తవ్వించుకుంటే చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా ఎక్కడైనా కూలీలతో చేయలేనప్పుడు మాత్రమే కలుపు మందులకు వెళ్ళండి. లేకపోతే వీలైనంత వరకు ఈ కూలీలతోనే మనం కలుపు యాజమాన్యం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎరువుల యాజమాన్యం విషయంకి వస్తే మనకి ఒక ఎకరానికి 48 కేజీలు నత్రజని అవసరం ఉంటుంది. 24 కేజీల వరకు కూడా భాస్వరం అవసరం ఉంటుంది. 24 కేజీలు పొటాష్ అవసరం ఉంటుంది. భాస్వరాన్ని మనం 24 కేజీలు అంటే చివరి దుక్కులోనే వేసేయాలి. తర్వాత పొటాష్ ఏదైతే ఉందో దాన్ని 2 సమభాగాలుగా చేసుకోవడం. చివరి దుక్కులోను పూత తయారవుతున్నప్పుడు రెండో దఫా పైపాటికి నత్రజని వేసినప్పుడు మనం కనుక కలిపి వేసుకుంటే ఆ విధంగా మనకి పొటాషియం 2 దఫాలు. అదేవిధంగా మనకు కావలసినటువంటి నత్రజని 48 కేజీలు అంటే సుమారు 105-110 కేజీల యూరియా అవసరం ఉంటుంది. దాన్ని 3 సమభాగాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తినటువంటి 30 రోజులకి ఒకసారి, 45 రోజులకు ఒకసారి, మళ్ళీ 70 రోజులకి, ఈ సమయాల్లో 3 దఫాలుగా ఈ నత్రజని ఎరువు యూరియా రూపంలో మనం వేసుకొని తప్పనిసరిగా ఎరువు వేసిన ప్రతిసారి కూడా నీరు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం కూడా మనకి ఖరీఫ్ పంట కాలంలో వేసినప్పుడు వర్షాలు అడపాదడపా పడతా ఉంటాయి. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు నీటి తడలించుకుంటూ వెళ్తుంటే మనకి మంచి పంట దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాయలు భూమికి తగిలినప్పుడు వర్షాకాలంలో నీరు చేరితే అక్కడ కాయలు కుళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో వేసే రైతులు తప్పనిసరిగా మొక్క నిటారుగా పైకి పెరిగే విధంగా, అంటే భూమి మీద పడకుండా విధంగా ఈ ట్రెల్లిస్ పద్ధతి, అంటే ఊతం కర్రలు ఇచ్చి మనం కనుక మొక్కలు పెంచుకుంటే దిగుబడి చాలా బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, ఈ కోసుకోవడానికి వీలుగా ఉంటుంది, మందులు పిచికారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రెల్లిస్ పద్ధతిని కూడా ఈ ఖరీఫ్లో వేసే రైతులు ఈ టొమాటోలో పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణలో ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలు పాడి, జీవాలు, కోళ్ల పెంపకం. పెరటి కోళ్లైతే గ్రామాల్లో ప్రతి ఇంట కనిపిస్తూనే ఉంటాయి. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకి గిరాకీ పెరుగుతుండటంతో రైతులు వాణిజ్య శైలిలో వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. సాధారణంగా పెరటి కోళ్లలో గ్రుడ్లు పెట్టే శాతం, అలానే పొదిగే శాతం కూడా తక్కువగా ఉంటుంది. పొదిగించేందుకు ఇంక్యుబేటర్లను కూడా వినియోగించాల్సి వస్తుంది. పిల్లలు పుట్టాక మొదటి నెల రోజులు అత్యంత జాగ్రత్తగా పెంచుకోవాలి. వెచ్చగా ఉండే వాతావరణం కల్పించాలి. దీనినే బ్రూడింగ్ అంటారు. నాటుకోడి పిల్లల్లో బ్రతుకుదల శాతం బాగా ఉండాలంటే బ్రూడింగ్ సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి.
ఇంక్యుబేటర్ ఉపయోగించి కృత్రిమంగా పొదిగించినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత కూడా నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో కానీ మనం కానీ పెంచుకోగలిగినట్లయితే మరణాల శాతం తక్కువగా ఉండి అవి తొందరగా పెరిగి ఈ యొక్క గుడ్లకు కానీ అలాగే మాంసానికి అమ్ముకోవడానికి కానీ వస్తాయి. కాబట్టి పుట్టినటువంటి పిల్లలు దాన్ని నెల రోజుల వరకు కూడాను శాస్త్రీయ పద్ధతిలోనే పెంచాలి. మామూలుగా బయట ఏదైతే పెరట్లో పెంచుతున్నటువంటి కోళ్ళు ఈ విధంగా గుడ్లు పొదిగించిన తర్వాత కూడా వాటిని మామూలుగా బయట వదిలేసినట్లయితే వాటిలో మరణాల శాతం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నాయో వాటిని శాస్త్రీయ పద్ధతిలో మనం పెంచుకోవాలి. వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది దాదాపు 34 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి బయట వాతావరణం అనేటువంటి చాలా చల్లగా ఉండడం, తద్వారా ఇవి ఆ వాతావరణానికి తట్టుకోలేవు. కాబట్టి మనం వీటిని ఒక బ్రూడర్ కింద మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్రూడర్ కింద మనం పెంచాల్సి వచ్చినప్పుడు దానికోసమని మనము ఈ యొక్క విద్యుత్ బల్బుల ద్వారా కానీ ఒక 100 వాట్ల బల్బు అనేది 50 పిల్లల వరకు మనకు బ్రూడింగ్ కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది అందజేస్తుంది. ఈ బ్రూడర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఆ యొక్క కోడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ బ్రూడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ముఖ్యంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటువంటిది ఆ బ్రూడర్ కింద మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి అడుగు భాగంలో మనం వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ ఇటువంటిది పొట్టు వేసి ఆ పొట్టు మీద మనం ఈ పిల్లల్ని వదలాల్సి ఉంటుంది. వ్యాపార రీత్యా ఈ కోడి పిల్లలు పెంచేటువంటి వారు ఈ బ్రూడింగ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చిన్నపాటి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ షెడ్ అనేటువంటిది చల్లగాలి నుండి అలాగే మనకు ఈ యొక్క వాన నుండి సంరక్షించే విధంగా ఉండాలి. తర్వాత నేల అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క బండలు కానీ లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఈ షెడ్ అనేటువంటిది తూర్పు పడమర దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. ఇందులో బ్రూడర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ బ్రూడర్కి మనము ఒక దరిలాగా అనమాట అంటే కోడి పిల్లలు ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా ఒక దరిని ఏర్పాటు చేసుకొని అందులోపల మనం విద్యుత్ బల్బులు పెట్టి దాని కిందే కోళ్ళు ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కోడి పిల్లలు అనేటువంటిది ఉష్ణోగ్రత ఇస్తూ అవి బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు వాటికి మొదటి 2 వారాలు కూడాను ఈ యొక్క ప్రీ స్టార్టర్ అంటాం. అంటే కనీసం 22% మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 వారాలు అంటే 3వ వారం నుండి 4వ వారం వరకు స్టార్టర్ దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4వ వారంకి అవి బాగా పెరిగిపోయేసి దాదాపు 200 నుండి 250 గ్రాములు బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత దశలో మనము ఫినిషర్ కానీ లేకపోతే లేయర్ దానా కానీ మనము ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి కూడా ఈ దశలో మనము చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం మొదటి రోజు నుండి 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ అనేటువంటిది మందు అనేటువంటిది నీళ్ళల్లో కలిపి ఇవ్వాలి. దాంతోపాటుగా మనం విటమిన్ ఏ ఉండేటువంటి ఏదైతే మందులు ఉన్నాయో విటమిన్ సప్లిమెంట్స్ అవి కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 5వ రోజున ఈ కొక్కెర తెగులు అనేటువంటిది రాకుండా మనం కంట్లో ఒక చుక్క అనేటువంటిది వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 14వ రోజున ఈ గంబోరో రోగానికి అంటే మనము ఐబీడీ అంటాం, గంబోరో రోగం రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 21వ రోజు కూడా గంబోరో రోగానికి బూస్టర్ డోస్ అనేటువంటిది వేసుకుంటూ చివరిగా 28వ రోజున ఈ యొక్క ఆర్డీ అంటే కొక్కెర తెగులు రాకుండా బూస్టర్ డోస్ అనేటువంటిది వ్యాక్సిన్ వేసినట్లయితే ఆ పిల్లలు దాదాపు 6 నెలల వరకు మనకు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం చాలా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వివిధ పంటల్లో కలుపు మొక్కలు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడతాయి. పోషకాలకు, సాగునీటికి ప్రధాన పంటతో పోటీ పడడమే కాక వివిధ రకాల చీడపీడలకు ఆశ్రయమిస్తూ ఉంటాయి. సాధారణంగా గడ్డి జాతి, ఆకుజాతి కలుపు మొక్కలను సేద్య పద్ధతుల ద్వారా, రసాయన పద్ధతుల ద్వారా తేలిగ్గానే నివారించగలుగుతాం. అయితే మహా మొండి జాతి కలుపు మొక్క ఒకటుంది, అదే తుంగ. ఎన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసినా తుంగ మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తుంగ తాలూకా దుంపలు భూమిలోనే ఉండిపోయి మొలకెత్తుతూ రైతుకు చికాకులు తెచ్చిపెడతాయి. మొండి జాతి తుంగ నివారణకు పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్క.
మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 నుంచి 60 దేశాల్లో దాదాపుగా 100 రకాల పైర్లలో కూడా ఈ తుంగ అనేది చాలా సమస్యాత్మకం. ఈ తుంగ బహువార్షిక కలుపు మొక్క. తుంగ దీంట్లోనే దాదాపుగా 36 రకాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలో తేలింది. తుంగ దుంపల ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ తుంగ దుంపలు లేకపోతే తుంగ ఆయిల్ కానీ అంటారు రైతులు, ఇది తొందరగా నేలలో జర్మినేట్ అవ్వకుండా 5 సంవత్సరాల వరకు నిద్రాణ వ్యవస్థలో ఉంటాయి అన్నమాట. అంటే గ్రాడ్యువల్గా మొలకెత్తూ ఉంటాయి. అందుకనే పైన చనిపోయినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. గ్రాడ్యువల్గా మొలకెత్తూ ఉంటాయి కాబట్టి 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకుంటేనే ఈ తుంగను కంట్రోల్ చేసుకోవచ్చు. మన తుంగ మొలకెత్తినప్పుడు చూసుకుంటే మీకు 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి తుంగ దుంపలు ఫార్మేషన్ అవటం అనేది చూస్తాం. ఇందులో తుంగ చూసుకుంటే ఆకు అనేది చాలా షైనీగా ఉండి సిలికాన్ కోటింగ్ ఉండి అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కాండం చూసుకుంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. దీని మీద అసలు కలుపు మందు మనం స్ప్రే చేసినా కూడా సరిగ్గా నిలవదు. తుంగని మనం మనుషుల చేత పీకిచ్చామనుకోండి, మీరు 10 సార్లు పీకినా కూడా ఈ తుంగ చావదన్నమాట. మనకి 3వ రోజుకో 4వ రోజుకో మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది కాబట్టి తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనది. అట్లా కాకుండా మనం సేంద్రీయ వ్యవసాయంలో కానీ వేరే చాట కానీ ఒక మల్చింగ్ షీట్ పెట్టామనుకోండి, 20 మైక్రాన్ షీటు, అందులోంచి కూడా ఈ తుంగ పైకి పొడుచుకుని వచ్చేస్తూ ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి కలుపు మొక్క కాబట్టి వరల్డ్స్ వరస్ట్ వీడ్ అంటారు. దీన్ని నిర్మూలించడానికి ఏంటంటే ఏ ఒక్కటి దాంతో కూడా పూర్తిగా నిర్మూలించలేం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా సమగ్ర పద్ధతులు అంటే వేసవిలో లోతుదుక్కు చేసుకోవటం. వేసవిలో లోతుదుక్కు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టెంపరేచరు మనకు బయట వాతావరణంలో 40-45 డిగ్రీలు ఉంటే మనకి దున్నిన పొలంలో ఇంకొక 5 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండి చాలా వరకు కూడా ఈ తుంగ దుంపలు అనేది కంట్రోల్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే తొలకరి వర్షం పడిన వెంటనే మనకు పొలంలో ఎక్కడైతే కనుక ఈ కలుపు తుంగ అనేది మొలకెత్తుందో, తుంగ 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గ్లైఫాసెట్ అనే మందు అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ గ్లైఫాసెట్ అనే మందు ప్రస్తుతం బ్యాన్లో ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ అవైలబిలిటీలో లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్యేకించి ఏంటంటే ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనేది 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఎక్కడైతే తర్వాత మనం వరి కానీ చెరకు మొక్కజొన్న ఇటువంటి పైర్లు వేసుకుంటున్నామో అక్కడ పిచికారీ చేసుకుంటే చాలా వరకు పోతుంది. అలాగే ఇంకొక మందు ఏంటంటే మంచి మందు హాలోసల్ఫరాన్ ఇథైల్ అనే మందు ఉంది. అది ఎకరానికి 36 గ్రాముల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే కనుక అది తుంగనే పోతుంది. ఇవన్నీ కూడా ట్రాన్స్లోకేట్ అయ్యి తుంగ కాయల్లోనికి వెళ్ళి మనకు తుంగ మొలకెత్తకుండా అయినా ఇంత చేసినా కూడా మళ్ళీ రెండోసారి మొలకెత్తు ఉంటుంది. కాబట్టి కారణం ఏంటంటే ఈ తుంగ అనేది 20-25 రోజులకి తుంగ దుంప ఫామ్ అవుతుంది. నెల రోజుల తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయిపోయి ఈ తుంగ అనేది ప్రధాన దుంప నుంచి విడిపడిపోయి ఉంటుంది. కాబట్టి అవి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ మొలకెత్తు ఉంటాయి. కాబట్టి మళ్ళీ అందుకనే కంటిన్యూస్గా మొలకెత్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు మళ్ళీ పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా 2-3 సార్లు కంటిన్యూస్గా పిచికారీ చేసుకోవడం అంటే గ్లైఫాసెట్ అనే మందు మార్కెట్లో అవైలబిలిటీలో లేదు కాబట్టి అది కుదరదు. ఉంటే కనుక అది కూడా చేసుకోవచ్చు. అవైలబిలిటీలో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దొరికితే 1 లీటర్ నీటికి 10 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఎటువంటి 10 రోజుల తర్వాత కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. వరి పైరులో మనకి పర్టికులర్గా నేరుగా విత్తిన కానీ నాటిన వరిలో కానీ తుంగ ఎక్కువగా ఉంటే కనుక అన్నిటికన్నా చీప్ అండ్ బెస్ట్ మందు 2,4-D అమైన్ సాల్ట్ అనేది కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే పెనాక్సిలం అనే మందు కూడా చాలా వరకు పర్టికులర్గా అది ఎకరానికి 400 మిల్లీ అయితే తుంగను చాలా వరకు సప్రెస్ చేస్తుంది అనమాట వరి పైరులో. అలాగే చెరకులో అయితే కనుక హాలోసల్ఫరాన్ అనే మందు వాడుకోవచ్చు. మొక్కజొన్నలో కూడా హాలోసల్ఫరాన్ అనే మందు ఆ సిఫార్సు చేసినటువంటి మందులు ఆ పైరుని బట్టి కనుక వాడుకుంటూ ఉంటే చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉల్లిపైరులో చూసుకుంటే మనం ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు మనం అక్కడ పిచికారీ చేసినప్పుడు కొంతవరకు సప్రెస్ చేస్తుంది. అంటే సప్రెస్ అయ్యేటప్పటికి పైరు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కందిలో తుంగ ఎక్కువగా వచ్చినప్పుడు ఇమిజాతాఫిర్ ప్లస్ ఇమిజామాక్స్ అనే మందు కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ మందు మిశ్రమం తుంగ వెడల్పాట అన్నిటినీ కూడా సప్రెస్ చేస్తుంది. కొద్ది రోజులు వారం 10 రోజుల్లో పైరు పైకి వెళ్ళిపోతుంది. అలాగే వేరుశెనగలో అనుకోండి ఇమిజాతాఫిర్ అనే మందు కానీ టార్నడో ఇమిజాతాఫిర్ ప్లస్ క్వైజలాఫాపిత్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే మనకి ఆ పైరులో వచ్చేటువంటి తుంగను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి పైరులో మాత్రం ప్రతికి ఇబ్బంది లేకుండా తుంగను కంట్రోల్ చేయడానికి మందు లేదు. అయితే వేరే దేశాల్లో అయితే మనకి గ్లైసిల్ బీటీ అని వేరే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో అది అవైలబిలిటీలో లేదు కాబట్టి కుదరదు. అయితే తుంగని కొన్ని ఆ కాయల నుంచి కూడా చక్కటి ఆయిల్ అనేది తీస్తారు, మోత ఆయిల్, అది సెంటెడ్గా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి దీని వలన. కాకపోతే వాటి ఉపయోగించడం అనేది చాలా తక్కువ ప్రస్తుతం మనకి.
రేపటి అన్నదాతలో కలుపు మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగు మందగించింది. సకాలంలో వేయాల్సిన విత్తనం జాప్యమవుతోంది. వర్షాభావానికి తోడు కాలవలకు సాగునీరు రాకపోవడం ప్రతికూలంగా మారుతోంది. మే మాసంలో ఆశాజనకంగా వానలు కురిసినా జూన్, జులై మాసాల్లో తక్కువగా నమోదయ్యాయి. దీంతో వరి సాగు నెమ్మదించింది. వెద పద్ధతిలో వరి విత్తనాలు చల్లగా వానలు కురవకపోవడంతో మొలకెత్తలేదు. కాలువలకు నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో పొలాలను తడుపుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు ఆయిల్ ఇంజన్లను ఆశ్రయించి తడులు ఇచ్చారు. వానలు కురవని నేపథ్యంలో కాలువల ద్వారా అయినా సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల పరిస్థితి ఏముందండి, నెల రోజులు అవుతుంది కొంతమంది పెట్టి, 20 రోజులు కొంతమంది అవుతుంది పెట్టి. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. వర్షం పడతలేదు, కాలువ లేదు. 30 కేజీల వరకు పెట్టాము సార్ ఎకరానికి. ఆ వాతావరణం కూలింగ్గా ఉంది. వర్షాలు కనీసం 20 రోజులు, నెల రోజులు అయింది. మే నెలలో పడ్డాయి సార్. ఐశాన్లు మా సిలువూరు పొలం, ఐశాన్లో ఉప్పలపాడు, బసిరెడ్డిపాలెం పోవాలి బ్యాంచీకి. ఈ కాలం కూడా పోవాలి సార్ కొలకలూరు దాకా. వర్షం లేకపోతే ఈ రిస్క్, ఈ పంట నమ్మకం లేదు. ఇప్పుడు 16 రోజులు పెట్టి చినూరు కానీ, కొండూరు కానీ, నమ్మూరు కానీ 16 రోజులు ఒక్క వాన లేదు. నీళ్ళేం కరువు అయినాయి. కాలం అది చాలదండి, 120-100 ఉండాలి. చచ్చిపోయే మొలవు ఒడ్డు. మళ్ళీ ఎకరానికి 20,000 అవుతాయి పెట్టుబడి మడిచి రైతుకి. ఎదంతా పెట్టేశారండి. ఎద లేకుండా ఎవరిది లేదు. నీళ్ళే మనకి 120 మధ్యలో ఉండాలి. వాన పోయింది, నీడు మురిగెత్తిని వానలు పడి. ఏటా బాగానే ఉంది. ఏటా మొక్క మొలుతుంది వానలు పడి. ఇప్పుడే మొక్క కూడా మొలలు ఒడ్డుకింద ఆపాటే ఉంది నెరల్లో. గుంటూరు జిల్లాలో జులై మొదటి పక్షం నాటికి 30,000 హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉండగా 8,256 హెక్టార్లలో పంటలు వేశారు. బాపట్ల జిల్లాలో 8,835 హెక్టార్లకు గాను 2,648 హెక్టార్లలో పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో 19,262 హెక్టార్లకు గాను 12,665 హెక్టార్లలో పంటలు వేశారు. 3 జిల్లాల్లోనూ ప్రధాన పంటైన వరి 35,000 హెక్టార్లు వేయాల్సి ఉండగా 10,000 హెక్టార్లకే పరిమితమైంది. 30,000 హెక్టార్లలో సాగవ్వాల్సిన పత్తి 15,000 హెక్టార్లలోనే సాగయ్యింది. ఇతర పంటల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. పంటల సాగును పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు కాలువలకు అవసరమైన మేరకు సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు. ఈపాటికే వేసిన విత్తనాలు బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ దఫా వేయాలనుకున్న విత్తనాలను సరిపడా తేమ ఉన్న సమయంలోనే వేయాలని సూచిస్తున్నారు. పోయిన నెలలో మంచి వర్షాలు పడినప్పుడు వెంటనే అందరూ దుక్కులు దున్నుకుని ఎద అనేది జల్లారు. ఎక్కడైతే ఈ ఎద జల్లారో అవన్నీ కూడా ఇప్పుడు మరి నీళ్ల కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడే మరి ప్రభుత్వం వారు కూడా ఈ సంవత్సరం ఎర్లీగా జూలై 2కే కేడబ్ల్యూడి డెల్టా కింద నీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి కొన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం కొన్ని పొలాలు చూసినట్లయితే జర్మినేషన్ అనేది చాలా చక్కగా రావడం జరిగింది. కొన్ని చోట్ల ఏదైతే కొంచెం మెట్ట పొలాలు ఏదైతే ఉన్నాయో, ఈ కాలువ పక్కన ఉన్న పొలాలు కొంచెం దూరంగా ఉన్నవి, జర్మినేషన్ అనేది కొంచెం ఇంకా రాలేదు. దానికి ఇప్పుడే మరి ఇరిగేషన్ అధికారులతో కూడా మరి డిస్కస్ చేశాము. బాగా జర్మినేషన్ రావాలంటే మంచి వర్షం అన పడాలి. మరి 2-3 రోజుల్లో వర్షపాతం పడుతుందని ఆశిస్తున్నాం. పడకపోతే అట్లీస్ట్ ఇరిగేషన్ వారితో మాట్లాడి ప్రతి చోట వాటర్ లెవెల్ పెంచినట్లయితే ఒక్కసారి మనం తడిస్తే ఒక 2-3 రోజుల్లో జర్మినేషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇరిగేషన్ అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ అనేది మా లోకల్ ఏడీఏలు, లోకల్ ఏఓలు, కన్సర్న్డ్ ఏఈలతోనూ కన్సర్న్డ్ డిఈలతో కూడా మాట్లాడమని చెప్దామని అనుకుంటున్నాం. మన దాంట్లో ఒక 27,000 హెక్టార్ల వరకు రైన్ ఫడ్ ఏరియా ఉంది. దాంట్లో సుమారుగా 23,000 హెక్టార్లు ఓన్లీ కాటనే ఉంది. ఆ కాటన్ కూడా 1,632 హెక్టార్లు ఇప్పటి వరకు పడింది. అలా కాటన్కి ఇంకా టైం ఉంది. ఎందుకంటే వారంలో కానీ, వచ్చే వారంలో కానీ, ఆ పై వచ్చే వారంలో కూడా పడినా కాటన్ వేసుకోవడానికి ఇబ్బందులు అయితే లేదు. కాబట్టి కాటన్ అనేది రీచ్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో మంచి వర్షం పడుతుందని మరి ఐఎండి వారు చెప్తున్నారు. కాబట్టి పడుతుందని ఆశిస్తున్నాం. ఏదైతే ఈ మెట్ట పంటలు ఉన్నాయో, జొన్న కానీ, సోయాబీన్ కానీ, మినుములు కానీ, పెసలు కానీ, కందులు కానీ, ఇట్లాంటివి క్రాప్స్ పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో వర్షం పడితే పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా టైం ఉంది. రెడ్ గ్రామ్ కానీ ఇవన్నీ ఆగస్టులో కూడా వేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులకి మరొకటి మా విన్నపం ఏంటంటే, వ్యవసాయ శాఖ దగ్గర నుంచి ఇప్పుడు ప్రత్తి కానీ, ఆరుతడి పంటలు అంటాం, ఏదైతే మరి మినుములు కానీ, పెసలు కానీ, ఇట్లాంటి క్రాప్స్ ఏదైనా కానీ మంచి పదును అంటే 2 దుక్కులు వర్షం అంటారు, అలాంటి వర్షం పడినప్పుడు మాత్రమే మనం విత్తనం విత్తుకుంటే మరి జర్మినేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత మంచి దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సూచనను గమనించాలని కోరుకుంటా ఉన్నాం.
సాగునీటి కాలువల నుంచి చివరి ఆయకట్టు వరకు వీలైనంత త్వరగా నీరందించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.